వల్లభనేని వంశీ గత 3 రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చలు. ఆడేమన్నా మహాత్ముడు వాడి గురించి చర్చలు పెట్టుకోవటానికి? ఒక దుర్మార్గుణ్ణి అరెస్ట్ చేశారు, దారిని పోయే కంపెనీ తీసుకొచ్చి వెనకమాలు తగిలించుకున్నాడు. బెయిల్ మీద ఉన్నట్టయితే కనుక ప్రశాంతంగా ఉండేది వాడి లైఫ్. ఇవేమీ లేకుండా కిడ్నాప్ చేసి పూర్తిగా కేసు క్లోజ్ చేద్దామని చెప్పి అడ్డంగా ఇరుక్కుపోయాడు. కానీ జైల్లోకి వెళ్ళిన మరుక్షణమే నీతిమంతుడైపోయాడు పాపం వైసీపీ వాళ్ళకి. ఎంత నీతిమంతుడైపోయాడంటే అమాయకుడు. ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు అసలు నోట్లో ఏలు పెడితే కొరకలేడు అన్నంత అమాయకుడు అన్నట్టు వీళ్ళు ఇస్తున్న బిల్డప్లు చూస్తుంటే నవ్వు వస్తుంది. సరే వీళ్ళందరూ బాధ అటు ఉంచితే గనక పాపం అతని భార్య పంకశ్రీ గారు మాట్లాడిన మాటలు కొంచెం బాధ అనిపించింది. దాని గురించి వివరణ ఇద్దాం. మా ఆయనకి ఫిజికల్ థ్రెట్ ఉంది, హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది, ఒంటి నిండా రోగాలే ఉన్నాయి, పడుకోలేడు, పడుకుంటే లెగవలేడు, కూర్చోలేడు, కూర్చుంటే నిలబడలేడు, ఎక్కువసేపు నిలబడలేడు, ఎక్కువసేపు కూర్చోలేడు, ఎక్కువసేపు పనుకోలేడు, అర్ధరాత్రి పూట శ్వాస తీసుకోవడం మర్చిపోతాడు, మనం లేపి శ్వాస తీసుకోమని చెప్తాలి అన్నట్టు ఆమె చెబుతున్న మాటలు ఒక పక్కన బాధ వేస్తుంది, మరో పక్కన నవ్వు వస్తుంది. ఒక్కసారి ఆమె ఏం మాట్లాడుతుందో ఒంటి నిండా రోగాలు పెట్టుకున్నాడని చెప్పి నేను అంటలేదు, అతని భార్య పంకజశ్రీ గారే చెప్తున్నారు. ఒక్కసారి ఆమె చెప్పే మాటల ప్రకారమే మనం వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. అలా చాలా డిఫరెంట్ గా ఫాల్స్ అలిగేషన్స్ ఫ్యాబ్రికేట్ చేసేస్తా ఉన్నారు. అండ్ మనము ఫిజికల్ థ్రెట్ ఉంది అవన్నీ మనం చెప్పాము. ఇక్కడ వంశీ గారికి ఆ టైల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికి తెలుసు. కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా 22 hours ఒక రూమ్ లో పెట్టేసి ఎవరు రాకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది, టైల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కింద పడుకోలేరు. బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్ లో పెట్టి చాలా ఫిజికల్ గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అన్నమాట. సో ఇది ఎంతవరకు కరెక్టో అది మనకి పబ్లిక్ అందరికి తెలియాలి అని నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే కనుక నేను చెప్పింది కదా, ఆమె చెప్పింది టైల్ బోన్ ఫ్రాక్చర్ అంటే కనుక మీ అందరికి తెలుసుండే ఉంటుంది. వెన్నుపూస చివరిలో ఉంటుంది ఇంత చిన్న పూస. ఆ టైల్ బోన్ ఫ్రాక్చర్ అయితే గనక అసలు మనిషి అనేవాడు కంప్లీట్ గా ఫ్రాక్చర్ అయితే గనక మనిషి అనేవాడు అడుగు తీసి అడుగు వెళ్ళాడండి. మరి ఊర పందిలాగా తిరుగుతూనే ఉన్నాడు కదా, కిచెన్ డోర్స్ తీసుకుని వెళ్ళబోయాడు కదా, మహిళా కానిస్టేబుల్ చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు కదా. ఇవన్నీ కాకుండా 40 నిమిషాల పాటు బాత్రూమ్ లో కూర్చొని ఫోన్లు మాట్లాడుకున్నాడు కదా. 40 నిమిషాల పాటు బాత్రూమ్ లో కూర్చోగలిగినాడు, ఇక్కడ పనుకోలేకపోతున్నాడు. అమ్మా ఏమా మహాతల్లి చెప్పు, నాకు చెప్పు. ఇంకేంది చెబుతున్నావు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఉన్నాయని, ఇంకా ఏదో చెప్తుంది, దాని గురించి కూడా చెప్తాను నేను. ఫుడ్ అంతా నేను ప్రయారిటైజ్ చేయట్లేదు. మన హెల్త్ ఒకటే నేను చాలా ఇంపార్టెంట్ గా చూసుకుంటాను. హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్ గా కూడా ఆయన్ని అలోన్ గా పెట్టి కొంచెం మెంటల్ గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు. సో మాకు ఆ ఫిజికల్ టార్చర్ అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్స్ తో ఎక్స్టార్షన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రెసెంట్ కేస్ లో. సో అవన్నీ కూడా చాలా ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. ఆ ఫాల్స్ కేసు మీద జస్టిఫైయబుల్ అని నేను అడుగుతున్నాను ఈ ప్రజాముఖంగా. అంతే. బాగానే ఉంది అంటే ఆయనకి టైల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, టైల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కొన్ని ఇయర్స్ క్రితం. ఆయన కింద అసలు కూర్చోకూడదు, పడుకోకూడదు అవన్నీ. కానీ ఇప్పుడు కింద పడుకుంటున్నారు కదా 2 రోజుల నుంచి మరి. సో అందుకని ఆ పెయిన్ అగ్రవేట్ అయిపోయింది. అండ్ ఆయన్ని ఒకటే రూమ్ లో పనిష్మెంట్ సెల్ లాగా అంటే మనం ఇంకా ఏమి అసలు మన మీద అలిగేషన్ ఇంకా ప్రూవే అవ్వలేదు. ఇప్పుడు టైల్ బోన్ ఫ్రాక్చర్ అంటున్నావు అమ్మ మహాతల్లి, మరి కారులో కూర్చొని గంటల ప్రయాణం ఎలా చేస్తున్నాడు? ఒక దాట కూర్చోలేడు కదా, కారులో కూర్చొని గంటల ప్రయాణం ఎలా చేస్తున్నాడు? చెప్పు, దానికి సమాధానం చెప్పు. టైల్ బోన్ ఫ్రాక్చర్ ఏం చెబుతున్నావు తల్లి నువ్వు? ఒకే రూమ్ లో పెట్టి సఫర్ చేస్తున్నారా? ఒక నలుగురిని పంపించమంటావు తోడు? ఎవరిని? వాళ్ళ కొలీగ్స్ ఉండరు కదా, వాళ్ళ నలుగురిని కూడా అదే సెల్లో ఇస్తే కనుక ఒకరికొకరు చెమ్మచెక్కలు ఆడుకుంటా ఉంటారా?
లేదంటే తోడుగా జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమను, సరదాగా కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. అరే చుట్టూరుదా సెక్యూరిటీ ఉంది, ఒక బ్యారక్ లో పెట్టారు, ఆ బ్యారక్ లోకి ఎవరు రాకుండా చూస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నారు చూడు ప్రాణహాని ఉంది అని, ఆ ప్రాణహాని అనేది లేకుండా చేయడానికి ఆ బ్యారక్ పెట్టారు తల్లి. ఇంకా ఏదో రోగం ఉందంటండి వీడికి, ఇది ఇందాం ఒకసారి, వీడికి ఉన్న రోగాలు ఏందో. ముందే పనిష్మెంట్ సెల్ లో వేసేసి 22 hours ఆయన్ని లాక్ డోర్ లో పెట్టేసి ఎవరు కలవకుండా ఒక 60 కెమెరాలు సీసీటీవీ కెమెరాలు పెట్టేసి అలా చేయటము ఎవరైనా చార్లెస్ శోభరాజు లేకపోతే పెద్ద పెద్ద క్రైమ్స్ చేసే వాళ్ళని చూసేటట్టుగా దే ఆర్ ఐ మీన్ టేకింగ్ హిమ్ టు దట్ లెవెల్. సో అది అంత ఇంత ఫాల్స్ కేసెస్ లో అంత చేయడం అవసరం, ఇంకా ప్రూవ్ కూడా అవ్వలేదు కదా, మనం రిమాండ్ మీద కదా తీసుకొచ్చారు. అయ్యా మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా పెట్టింది రిమాండ్ మీదే కదమ్మా. ఏమ్మా మహా తల్లి, ఆ రోజు నీ మొగుడు వల్లభనేని వంశీగాడు కూర్చిన కోతలేంది? పట్టి మంచాలు వేస్తారా, మెత్తడ పొరుపులు వేస్తారా, రంభా ఊర్వశులు వస్తారా అని చెప్పి ఆ రోజు ఈ వైసీపీ నాయకులు నీ మొగుడు మాట్లాడిన రోజు నోట్లో కొంచెం ఇంత గడ్డి పెట్టాల్సిందా నా కొడుక్కి? ఇంత గడ్డి పెట్టినట్టయితే గనక ఈ రోజు బుద్ధి వచ్చేది. ఆ రోజు ఫర్నిచర్ ఈవెన్ మంచం కోసం కూడా మంచం కావాలి, కూర్చోడానికి కుర్చీ కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగితే మీకు దోమతెరలు ఉంటాయా, లేదంటే మీకు రంభా ఊర్వశులు ఏమైనా కొడతారా? ఇలాంటి మాటలు మాట్లాడాడు కదా ఆ రోజు ఈ లఫంగి నా కొడుకు. మరి ఆ రోజు కనుక నువ్వు ఇంత గడ్డి తీసుకెళ్ళా నా కొడుకు నోట్లో పెట్టినట్టయితే, అరే నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనరా, ఆయన నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్పి ఆ రోజు ఇంత గడ్డి తీసుకెళ్ళి నోట్లో పెట్టినట్టయితే ఈ రోజు నీకు ఎంత కొంత సపోర్ట్ ఉండేది. ఆ రోజు ఏంది, ఆహా మా ఆయన ఇంకో 30 సంవత్సరాలు ఉంటారు, నేను ఒక్కడినే నేను రాజ్యం ఏలొచ్చు అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి మాటలేని. ఈరోజు ఏమైంది, తిరగేసింది బొమ్మ.